నేను మీ రాజమహేంద్ర. ప్రస్తుతం మనం ఇక్కడ గోషామాల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ గ్రౌండ్స్లో ఉన్నాము. దాదాపు ఎన్నో దశాబ్దాల కళ నెరవేరింది అనుకోవచ్చు. దాదాపు తెలంగాణ కాదు, ఇటు మహారాష్ట్ర అవ్వచ్చు, ఇటు కర్ణాటక అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఈ ఈ ఈ రాష్ట్రాల్లోని ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ సాకారానికి నేడు తొలి అడుగు పడింది. ఇక్కడ ఏదైతే గోషామహల్ పరిధిలోని ఏదైతే పోలీస్ గ్రౌండ్స్ ఉందో ఆ పోలీస్ గ్రౌండ్స్లో 2000 పడకల ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అతిరథ మహారాజులంతా వచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాదాపు 2000 బెడ్లతోని ఈ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ సందడంతా. ఇందాకే జస్ట్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి భూమి పూజ నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రులకి ఏమాత్రం తీసుకోకుండా కూడా ప్రభుత్వం ఈ ఆసుపత్రిని నిర్మించదలిసింది. మనం చూసుకుంటే ఆసుపత్రి ఎంట్రీ, ఎగ్జిట్ అన్నీ కూడా ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ ఈ రోడ్డు, తర్వాత మొత్తం 100 వైడ్ రోడ్డు, ఇది మార్చరీ, ఇక్కడ సెక్యూరిటీ రూము, తర్వాత ఇది ఎమర్జెన్సీ వార్డు, తర్వాత ఇది సర్వీసెస్ బ్లాకు, తర్వాత ఇది ఫ్యాకల్టీ రెసిడెంట్స్, గర్ల్స్ హాస్పిటల్ ఎగ్జిట్. కంప్లీట్గా మనకి ఇక్కడ నమూనా చిత్రాలను కూడా మనకు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా మరి చూడొచ్చు క్లియర్గా. ఏదేమైనా కూడా ప్రభుత్వం మాత్రం ఒక దశాబ్దాల కళలు నెరవేర్చిందని చెప్పేసి అని సామాన్యులు, పేద ప్రజలు కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమాత్రం కూడా కార్పొరేట్ ఆసుపత్రికి తగ్గకుండా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 100 ఏళ్ళ అవసరాలని, 100 ఏళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. మొత్తం అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఈ ఆసుపత్రిలో నిర్మించనున్నారు. ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లు అవ్వచ్చు, ప్రతి థియేటర్కి అనుబంధంగా ఒక పోస్ట్ ఆపరేటివ్ అవ్వచ్చు, తర్వాత ఐసీయూ వార్డులు అవ్వచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అవ్వచ్చు, తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ అవ్వచ్చు, స్టేట్ ఆఫ్ లివింగ్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు కూడా రూపకల్పన చేసిర్రు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఫ్లోర్లలో కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఫ్లోర్లలో 2 ఫ్లోర్లలో పార్కింగ్ కూడా, తర్వాత ఆసుపత్రి సమీపంలోనే ఫైర్ స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు. ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు ఉండేటట్టు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వము. మొత్తంగా దివ్యాంగులు కూడా ఆసుపత్రిలోకి వచ్చే విధంగా కూడా వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకంగా సేవలు కూడా అందించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణం కంప్లీట్గా రాబోయే 100 ఏళ్లకు 150 ఏళ్లకు సరిపడేటువంటి విధంగా కూడా ఆ టెక్నాలజీతోని, లేకపోతే ఆ సదుపాయాలతోని ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్. కంప్లీట్గా హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారిని కూడా మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ఈరోజు భూమి పూజ చేశారు కానీ ఇది ఎప్పటివరకు కంప్లీట్ అయ్యిద్ది అని చెప్పేసి అంటే 2 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అని కూడా దామోదర రాజనరసింహ హెల్త్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మొత్తంగా మీరు చూడొచ్చు ఇక్కడ దానికి ఆ గేట్ సపరేట్గా ఈ రోడ్లు వెడల్పు చేసేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఇటు దగ్గరలోనే ఒక ఫైర్ స్టేషన్ కూడా నిర్మించి ఈ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఈ ఏరియా ప్రజలకు కూడా ట్రాఫిక్తోని సమస్యలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇక్కడంతా కూడా కొత్తగా నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ స్థానికులు కూడా కొంతవరకు మాకు పోలీస్ గ్రౌండ్స్ ఏవైతున్నాయి, గ్రౌండ్స్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, ఆ గ్రౌండ్లో మీరు హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారన్నా కూడా ఈ హాస్పిటల్ రాకతోని, అంటే ఇప్పుడు ఇంత 2000 పడకల ఆసుపత్రి ఇక్కడికి వస్తే ఇక్కడికి దాదాపు ఒక 2000 మంది పేషెంట్లు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, తర్వాత ఇటు ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఇక్కడ వ్యాపార సముదాయాలు పెట్టి ఇక్కడ చాలామందికి వ్యాపార మార్గాలకు కూడా అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి అని కూడా ఆ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఇందాకే చెప్పడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ హాస్పిటల్ రాకతోనే ఈ ఏరియా రూపురేఖలు మారే అవకాశాలు మాత్రం పక్కా కనబడుతున్నాయి. ఎందుకంటే అన్ని రకాల వ్యాపారాలు కూడా ఈ ఆసుపత్రి రాకతో కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటిదాకా మనకు తెలంగాణలో ఉన్న ప్రధానంగా ఏంటంటే పాత ఉస్మానియా ఆసుపత్రి ఏదైతే ఉందో అది ఓల్డ్ అయిపోయింది. మనకు కొత్త రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా మన ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అని ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ అది ఈరోజు ఆ పనికి ఈరోజు మొదటి అడుగు పడిందని మనం చెప్పండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు భూమి పూజ జరిగింది? అది మాకు చాలా సంతోషం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ నుంచి మా కళ్ళ ఉండే టు సీ a new hospital, new building for Usmania General Hospital. ఎందుకంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఈజ్ ఎ హెరిటేజ్ స్ట్రక్చర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇట్స్ ఏ హాస్పిటల్ విచ్ హ్యాస్ గాట్ ఎ గ్లోరియస్ హిస్టరీ. వీ హ్యావ్ గాట్ we are doing the best in the best services we are providing, but still we wanted a new structure with ultra modern facilities. So that is coming true today. It's like a dream come true.
what we had been looking forward for last 20 years or 25 years. Last 25 years we have been waiting for this, and today we are very happy, very thankful to our Honorable CM Garu and our Honorable Health Minister Garu for doing the Bhumi Puja and laying the foundation for this new structure. So to talk about the new structure, it is going to be a ultra modern structure with capacity for 2,000 beds, and to tackle a large number of outpatient load. Today we are seeing about 3,000 patients in Usmania General Hospital every day in the old building. So here we are looking forward to having more space, more spacious accommodation for the outpatients, a good place for the inpatients, and also theaters, ultra modern theaters. We are looking forward to 29 major theaters, including a transplant theater, and 12 minor theaters. Apart from that, we are looking for other facilities like academic block with a good auditorium and good seminar halls and other places for good academic activity. And then we are also having resident doctors will also have their hostel accommodation, so that they don't have to travel long distances to come to the hospital. So that is another good advantage that we have in this structure. And the other benefits are certainly that all the new equipment also we have also asked for better I am equipment. asking what is the new actually health industry is growing very much in almost Hyderabad is a capital city of pharma. So how the Usmania new hospital will the services and facilities to poor people and common man. Yes. So definitely we know that the advances are happening rapidly. Our present hospital also we are catering to many of the services. So we are looking forward to even better services here, even better services with better facilities, better theaters, all the required equipment. We have already given list of requirements of all the equipment. Even for a robotic surgery to be done, we have asked for equipment for that. So all this has been factored into the cost that has been factored in. The cost that has been worked out to 2,700 crores includes all the equipment, that ultra modern equipment that is required for all the departments. Apart from all the equipment that we already have, that is also be shifted. Majority of the equipment will be shifted. In addition to that, we'll have new equipment also, and that will make it one of the very good hospitals in the world class facility that we are going to have. Especially what is your feeling Usmania hospital doctors avachchu or junior doctors or patients, how do you feel about No, this? all our doctors, as you could see today, you could sense the enthusiasm. Even though there was so much restriction, all categories of doctors did come here to witness this historic event. So I think that itself was evidence of the fact that how much enthusiasm people have. We had even our oldest witness today, oldest participant today was our old alumni who's 90-year-old, Dr. R.M. Sabu. He also came. He stays close by. He came here to attend to see the inauguration. So that is how what I'm saying is not only the current people who are working there, all the faculty, the students, you could see the enthusiasm in the students, all of them have come. So not only the students, the faculty, even the alumni association, many of the alumni who are passed out more than 30, 40, 50 years back, they also came here to witness this. So that shows the enthusiasm that is there, the how much people were looking forward to this day. సో ఇది శిలాఫలకం ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం మనం చూసుకోవచ్చు. క్లియర్గా కూడా న్యూ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అట్ గోషామహల్ 31 జనవరి 2025 ఈ 31 తారీఖు అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు, నా జీవితంలో అతిపెద్ద రోజు అని చెప్పేసి అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు కూడా ఇందాకే మన మీడియాతో చెప్పడం జరిగింది, మన పొలిటికల్స్ మీడియాతో. మొత్తంగా కూడా ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల నుంచి దాదాపు ఒక 30 నుంచి 40 ఏళ్ళ పోరాటం ఇది. అంటే ఆ పాత ఆసుపత్రిలో దాదాపు ఇప్పటికే 3,000 మంది పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి అక్కడ స్పేస్ సరిపోవట్లేదు, అంత ఇరుగ్గా ఉంటుంది. మనకు ఒక విశాలమైన ప్లేస్ కావాలి అని చెప్పేసి అంటే ఈ ప్లేస్లో హాస్పిటల్ కడదామంటే కేసులని, కొట్లాట్లని, గొడవలని, లఫడలని ఆ పాత ప్రభుత్వంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ టైంలో జరిగినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో మాత్రం కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఇది మన హయాంలోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దీన్ని నిర్మించాలని చెప్పేసి అనేది తలిచి ఈరోజు
ఈరోజు ఇక్కడ భూమికి శంకుస్థాపన, ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాదాపు రాబోయే 2 ఏళ్లలో ఈ ఆసుపత్రిని మేము నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. తెలంగాణ ప్రజలకే కాదు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఏ ఏరియా ప్రజలకైనా కూడా, ఈ చుట్టుపక్కల నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటే వారందరికీ కూడా ఈ ఉస్మానియా ఆసుపత్రి ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో అత్యాధునిక వైద్య సదుపాయాలు పేద మధ్యతరగతి ప్రజలకు మేము అందిస్తామని చెప్పేసి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ కూడా మనతో చెప్పడం జరిగింది. సో మీరు ఫైనల్గా ఇక్కడ చూసుకోవచ్చు శిలాఫలకం ఏదైతే ఈరోజు శంకుస్థాపన జరిగిందో అక్కడ. సో కంప్లీట్గా ఇదంతా కూడా అందరూ కూడా అంటే ఉస్మానియా ఆసుపత్రి కేవలం ప్రజలే, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలే కాకుండా ఉస్మానియా ఆసుపత్రి వైద్య బృందం, వైద్యులు, దానిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్నో రోజుల నుంచి ఈ కళ మాకు ఒక కళలాగా ఉండిపోయింది. ఆ కళ ఈరోజు సాకారమైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వైద్యం అనేది ఖచ్చితంగా ఒక పేద మధ్యతరగతి భారతీయుల ప్రాథమిక హక్కు, అందరికి కూడా పొందాలి, ఆ హక్కు పొందాలి, ఆ వైద్య సేవలు అందరికీ అందాలి అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మేము చేయలేకపోతున్నాం. మనకు ఒక స్పేస్ కావాలి అని చెప్పేసి అని కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఉందని వాళ్ళకు డాక్టర్లు కూడా తెలపడం జరుగుతుంది. మరోవైపు ప్రజలు కూడా కొంచెం పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో మంచి విశాలంగా ఉన్నటువంటి ప్లేస్లో ఆసుపత్రి కొంచెం బెడ్స్ బెంచెస్ నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి అని కూడా పేద మధ్యతరగతి ప్రజల నుంచి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇందాకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కూడా ఆ మంత్రుల సమక్షంలో, ఎమ్మెల్యేల సమక్షంలో, ఎవరైతే ప్రభుత్వం సంబంధించిన ఈ సీఎస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కూడా సమక్షంలో కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తంగా ఈ గోషామహల్లో ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయాన్ని ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించారు. ఎందుకంటే మీరు హాస్పిటల్ కట్టడం మంచిదే, హాస్పిటల్ నేను కట్టద్దు అనట్లేదు, కానీ గోషామహల్లో కడితే ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ కుంచుకుపోతే ఆ ప్లేస్ మీరే తీసుకుంటే మిగిలిన గ్రౌండ్ ప్లేస్ ఏమి ఉండదు, వేరే ఏరియాలో కట్టండి అని చెప్పేసి అని కూడా ఆయన రాజాసింగ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో మనం ఈ ప్రశ్నను కూడా దామోదర రాజనరసింహని అడిగితే రాజకీయ కారణాలు ఎన్నో ఉంటాయి, ఎవరు కూడా 100% సాటిస్ఫై కారు, ఏ పని చేసినా ఒక 90% సాటిస్ఫై అయినా 10% నిరాశ చెందుతారు. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆసుపత్రి వస్తే ఈ ఏరియా అభివృద్ధి చెందుతుంది, ఈ ఏరియాలో వ్యాపారాలు పెరుగుతాయి, ఈ ఏరియాలో ఇంకొక కొన్ని వందల మందికి మనం హెల్త్ సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాము. మీరు ఆ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి, కానీ ఇది నష్టపోతున్నాం అనే కోణంలో కూడా ఆలోచించద్దని కూడా మంత్రి దామోదర రాజనరసింహ ఇందాకే మనకు మీడియా ముందు స్పష్టంగా తెలపడం జరిగింది. ఏదేమైనా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇటు సైడ్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర అవచ్చు, వీళ్ళందరికీ కూడా ఉస్మానియా ఆసుపత్రి సేవలు కూడా రాబోయే రోజుల్లో మరింత సేవలు దక్కే అవకాశం, సేవలు వాళ్ళు కూడా ప్రజలు పొందే అవకాశం ఉన్నట్టు మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది కనీస ప్రాథమిక హక్కు, దేశ ప్రజలకు అందించాల్సిన కనీస హక్కులు. సో ఈ గడిచిన మనం ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర పోరాటంలో ఇప్పటికి కూడా చాలా మందికి 75 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో చాలామందికి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఈ హక్కులు అందట్లేదు, పూర్తి స్థాయిలో విద్య అందట్లేదు, వైద్యం అందట్లేదు. ఇలాంటి ఆసుపత్రుల నిర్మాణం జరిగి ప్రైవేటీకరణ కాకుండా, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్మాణం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం ఎంత జరిగితే సమాజానికి అంత మంచిది. అందులో భాగంగానే మీ పొలిటికోస్ మీడియా ఈరోజు ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ ఇనాగ్రేషన్ భూమి పూజను పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తుంది, హర్షం వ్యక్తం చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభుత్వానికి సంబంధించవచ్చు, లేకపోతే వార్తకు సంబంధించిన అవ్వచ్చు, ఏ అప్డేట్స్ కోసమైనా కూడా మీరు ఫాలో అవుతుండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.